సో క్యాపిటల్ జెడ్ అండ్ స్మాల్ జెడ్ని ఈ విధంగా 3 లైన్ నోట్బుక్లో రాయండి. యాక్టివిటీ 9లో వచ్చేసి రీడ్ ద వర్డ్స్ అలౌడ్. ఎక్స్రే ఎక్స్ ఆర్ ఏ వై. ఎక్స్రే వచ్చేసి ఎముకలు అనేటువంటిది లోపల ఏమైనా డ్యామేజ్ అయి ఉంటే దాని ఎక్స్రే చూస్తారనమాట. ఈ విధంగా ఉంటుంది మన యొక్క ఎముకలు వచ్చేసి దీంట్లో కనిపిస్తుంది. సో దీన్నే ఎక్స్రే అంటారు. ఎక్స్మస్ ట్రీ, క్రిస్మస్ వస్తుంది కాబట్టి క్రిస్మస్ ట్రీలో ప్రతి ఒక్క ఇంట్లో వచ్చేసి అందరూ ఉంచుకుంటారు. సో ఈ యొక్క క్రైస్తవులందరూ క్రిస్మస్ ట్రీని ఉంచుతారనమాట. ఇళ్లలో వచ్చేసి అలంకరణతో ఉంటుంది. క్రిస్మస్ ట్రీ చర్చుల్లో కూడా మనం చూడొచ్చు. XMASTREE ఎక్స్మస్ ట్రీ, క్రిస్మస్ ట్రీ. జైలోఫోన్ వచ్చేసి పిల్లల అందరి ఇళ్లలోనూ చాలామంది ఇళ్లలో ఉంటుంది. ఇది వచ్చేసి రంగురంగు కలర్లో ఉంటుంది. ఒక్కొక్క దాంతో ఒక్కొక్క సౌండ్ అనేటువంటిది వస్తుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ జైలోఫోన్. XYLOPHONE xylophone. Look at the picture and the letters color them. ఇక్కడ ఇచ్చినటువంటి బొమ్మను వచ్చేసి మనము కలర్ వేయండి, రంగు అనేటువంటి వేయండి. క్యాపిటల్ ఎక్స్ అండ్ స్మాల్ ఎక్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా వచ్చేసి రంగు అనేటువంటిది వేయండి. క్యాపిటల్ ఎక్స్ అండ్ స్మాల్ ఎక్స్ డిఫరెన్స్ చూపిస్తూ. యాక్టివిటీ 11లో ఫైండ్ ఎక్స్ అండ్ స్మాల్ ఎక్స్ ఇన్ ద పిక్చర్ కలర్ దెమ్. ఇక్కడ వచ్చేసి క్యాపిటల్ ఎక్స్ అండ్ స్మాల్ ఎక్స్ వచ్చేసి రంగులు దిద్దండి, కనిపెట్టి రాయండి. ఈ యొక్క బొమ్మలో వచ్చేసి క్యాపిటల్ ఎక్స్ అండ్ స్మాల్ ఎక్స్ ఎక్కడ ఉందో దానికి రంగులు అనేటువంటి వేయండి. ఈ విధంగా మనము రంగులు అనేటువంటిది వేయచ్చు.